హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. నేను మీ నాగసూరి వెంకటరాము. ఈ వీడియోలో మనం ఏ ఇన్కమ్ స్ట్రీమ్ వాళ్ళకి ఏ ఐటీఆర్ అప్లై అవుతుంది అనేది డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇండివిజువల్స్కి మెయిన్గా ఐటీఆర్ 1, ఐటీఆర్ 2, ఐటీఆర్ 3 అండ్ ఐటీఆర్ 4 ఇన్కమ్ స్ట్రీమ్స్ని బట్టి ఇండివిజువల్స్కి 4 విధాలుగా ఐటీఆర్ ఫామ్స్ డివైడ్ అయ్యి ఉంటాయి. అందులో మొదటిది ఐటీఆర్ 1. టోటల్ ఇన్కమ్ 50 లక్షలు దాటకూడదు. 50 లక్షలు దాటినట్లయితే ఐటీఆర్ 1 అప్లికబుల్ కాదు. అండ్ టోటల్ ఇన్కంలో ఏ ఇన్కమ్స్ ఇంక్లూడ్ అయ్యి ఉండాలి అంటే శాలరీ ఇన్కమ్ ఇంక్లూడ్ అయ్యి ఉండొచ్చు, పెన్షన్ ఇన్కమ్ ఇంక్లూడ్ అయ్యి ఉండొచ్చు, హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఇంక్లూడ్ అయ్యి ఉండొచ్చు. బట్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ 1 హౌస్ ప్రాపర్టీ. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లైక్ ఇంట్రెస్ట్ కూడా ఇందులోకి వస్తుంది. అగ్రికల్చర్ ఇన్కమ్ అప్ టు 5,000 వరకు ఐటీఆర్ 1లో మనం కన్సిడర్ చేసుకోవచ్చు. రెండవది ఐటీఆర్ 2. ఐటీఆర్ 2 ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ఐటీఆర్ 1 ఇన్ ఎడిషన్ టు క్యాపిటల్ గెయిన్స్. అంటే ఈ ఇన్కమ్ మీకు ఐటీఆర్ 1లో 50 లక్షల వరకు లిమిట్ అనుకుందాం కదండి. ఈ ఐటీఆర్ 2లో 50 లక్షలు దాటి ఉండుంటే ఐటీఆర్ 2 అప్లై అవుతుంది. ఈ ఐటీఆర్లో మనం శాలరీస్ కన్సిడర్ చేస్తాము, పెన్షన్ ఇన్కమ్ కన్సిడర్ చేస్తాము, క్యాపిటల్ గెయిన్స్ కన్సిడర్ చేస్తాము. ఒకవేళ మీకు ఫారిన్ అసెట్స్ ఉన్నా కానీ, మీకు ఏ కంపెనీలో అయినా డైరెక్టర్షిప్ ఉన్నా కానీ, మీకు ఇన్కమ్ బిలో 50 lakhs ఉన్నా కానీ ఐటీఆర్ 2 అప్లై అవుతుంది, ఐటీఆర్ 1 కాదు. సో ఈ కండిషన్ మీరు చూసుకోవాలి. ఇన్ సింపుల్ టర్మ్స్ ఐటీఆర్ 3 ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఇన్కమ్స్. మనకు బేసికల్గా 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందండి. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్, క్యాపిటల్ గెయిన్స్, అదర్ సోర్సెస్ ఇన్కమ్. ఈ ఇన్కమ్స్ అన్నీ ఉన్నట్లయితే మనకు ఐటీఆర్ 3 అప్లికబుల్. అండ్ కొంతమంది శాలరీ ఇండివిజువల్స్ ఉంటారు, వాళ్ళు ఇంట్రాడే ట్రేడింగ్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేస్తూ ఉంటారు. ఇన్ దిస్ సిచ్యువేషన్ ఇంట్రాడే ట్రేడింగ్ అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మనం బిజినెస్ ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తామండి, క్యాపిటల్ గెయిన్స్ కింద కాదు. సో అలాంటి ఇండివిజువల్స్ కూడా ఐటీఆర్ 3 అప్లై అవుతుంది. మీరు బిజినెస్లో ఉన్నా కానీ, ప్రొఫెషన్లో ఉన్నా కానీ, మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలనుకుంటే, మీ బ్యాలెన్స్ షీట్ ఇవ్వాలనుకున్నా, పిఎన్ఎల్ ఇవ్వాలనుకున్నా మీకు ఐటీఆర్ 3 అప్లై అవుతుంది. నెక్స్ట్ ఐటీఆర్ 4 అండి. ఈ ఐటీఆర్లో మన టోటల్ ఇన్కమ్ 50 లక్షలు దాటకూడదు. ఈ ఐటీఆర్ 4లో మనం ఏవేవి కన్సిడర్ చేయొచ్చు అంటే శాలరీ ఇన్కమ్ కన్సిడర్ చేయొచ్చు, పెన్షన్ ఇన్కమ్ కన్సిడర్ చేయొచ్చు, అదర్ ఇన్కమ్ లైక్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కన్సిడర్ చేయొచ్చు. ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ అని మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఈ పర్టికులర్ రిసిప్ట్స్ మీద పర్టికులర్ పర్సెంటేజెస్ ఆఫర్ చేస్తాము వితౌట్ మెయింటెనెన్స్ బుక్స్. బిజినెస్ ఇండివిజువల్స్ అయితే అప్ టు 2 crores వరకు మనం ఇక్కడ ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ కింద ఆఫర్ చేయొచ్చు. ఇన్ కేసు మీరు ప్రొఫెషనల్ అయి ఉంటే అప్ టు 50 lakhs వరకు మనం ఐటీఆర్ 4లో ఆఫర్ చేయవచ్చు. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం ఇండివిజువల్ ఐటీఆర్ సిరీస్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. అందులో మొదటి వీడియో ఇదే. సెకండ్ వీడియో 26AS అంటే ఏంటి, టీఐఎస్ అంటే ఏంటి, ఏఐఎస్ అంటే ఏంటి అన్నది సెకండ్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మీ క్వెరీస్ ఏమున్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. We will make the detailed videos on your queries friends. Please like, share and subscribe to our YouTube channel. Bell icon కూడా ఆన్ చేసి పెట్టుకోండి. Thank you for watching the video.